ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఈ పంట నమోదు, అలాగే ఈకేవైసీ ఈ రెండిటికి సంబంధించి గడువు తేదీలనైతే మార్చడం జరిగింది. ఆ వివరాలేంటో చూసినట్లయితే, ఈ పంట నమోదనేది పూర్తి చేసుకోవడానికి చివరి తేదీ అనేది సెప్టెంబర్ 23వ తేదీగా అయితే ప్రకటించారు. అలాగే ఈ పంట నమోదనేది పూర్తి చేసుకున్న తర్వాత రైతులు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది కదా! ఆ ఈకేవైసీ కూడా సెప్టెంబర్ 23వ తేదీలోపు కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. అలాగే ఈ పంట నమోదు, ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సోషల్ ఆడిట్ కోసం సెప్టెంబర్ 25, 26, 27 ఈ 3 రోజుల్లోనూ కూడా రైతు సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే గ్రామ సభల్లో ఈ పంట నమోదు పూర్తి చేసుకున్న వారి వివరాలనైతే అందుబాటులో అయితే ఉంచుతారు. అలాగే సెప్టెంబర్ 28, 29 ఈ 2 రోజుల్లోనూ కూడా ఈ పంట నమోదుకి సంబంధించి లిస్ట్ అయితే డిస్‌ప్లే చేశారు కదా! అందులో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే, అంటే ఆ లిస్ట్‌లో మీ పేరు లేకపోయినా, ఒకవేళ పేరున్నా ఎక్స్‌టెంట్ తక్కువగా నమోదైతే, లేదంటే సర్వే నంబర్ గాని, ఎల్‌పీఎం నంబర్ గాని ఆ లిస్ట్‌లో లేకపోయినా, ఇలాంటి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే రైతుల దగ్గర నుంచి అయితే ఫిర్యాదులైతే ఈ సెప్టెంబర్ 28, 29 తేదీల్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా సెప్టెంబర్ 28, 29 తేదీల్లో రైతుల దగ్గర నుంచి ఈ పంట నమోదుకి సంబంధించి ఫిర్యాదులనేవి తీసుకున్న తర్వాత, ఆ లిస్ట్ అనేది సరిచేసి ఫైనల్ లిస్ట్ అనేది అంటే ఈ పంట నమోదుకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 30వ తేదీనైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఉచిత పంటల బీమానే అమలు చేస్తామని చెప్పింది కాబట్టి, అది కూడా ఈ పంట నమోదు ఆధారంగానే అమలు చేస్తామని చెప్పింది. కాబట్టి రైతులందరూ తప్పకుండా ఈ పంట నమోదనేది కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది.